బిగ్ అప్డేట్ చూస్తున్నాం. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డిపై నటరాజ్ మీనాక్షన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడటువంటి కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. గూడెం మైపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీపై బూతులు తిట్టడం, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే గూడెం మైపాల్ పైన ఖచ్చితంగా వేటు పడబోతున్నటువంటి డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఓవైపు గూడెం మైపాలు ఆ వ్యాఖ్యల్ని కేవలం వక్రీకరించాలని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా గతంలో సైతం గూడెం మైపాలు కేసీఆర్కి సంబంధించిన ఒక చిత్రపటానికి సంబంధించి కూడా గతంలో ఒక ఇష్యూ నడిచింది. ఈ నేపథ్యంలో గూడెం మైపాల్పై ఖచ్చితంగా కాంగ్రెస్ వేటు వేయబోతున్నటువంటి డిస్కషన్ నడుస్తుంది. ఒక్కసారిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పార్టీ లైన్లో కనుక పనిచేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజు నుంచి చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి మరో వివాదంలో చిక్కున్నారు. తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కామెంట్ చేశారు. ఇక గుమ్మడిదల మండలం ప్యారానగర్ డంప్ యార్డ్ విషయంలో 2 రోజుల క్రితం ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డిని కలవడానికి గ్రామస్తులు వచ్చారు. మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, డంప్ యార్డ్ ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరారు. తాను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు, పక్కా బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి అసభ్యంగా మాట్లాడారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. సమయం దాటిపోయిందంటూ చెప్పారు. అయితే ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పటాన్ చెరు ఎమ్మెల్యే మైపాలరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. మరోసారి పటాన్ చెరు ఎమ్మెల్యే మైపాలరెడ్డిపై ఇక అక్కడున్నటువంటి క్యాడరు కాంగ్రెస్ కార్యకర్తలు సీరియస్ అవుతున్నారు. ఇక పార్టీని తిట్టే వ్యక్తి కాంగ్రెస్లో ఎందుకు వచ్చాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. మా ప్రతినిధి ప్రవీణ్ శుకర్ ఉన్నారు. అంతకంటే ముందు ఒక్కసారి కూడా మైపాలరెడ్డి మాట్లాడిన వీడియో బయట చూద్దాం. తర్వాత మా ప్రతినిధితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. కాదన్నా, కాంగ్రెస్ లో ఉండడం వల్ల అట్లా లేట్ అయింది కానీ చెప్పాలి. తప్పైంది. అట్లా సార్, అట్లా కాదు. మీరు అధికార పార్టీ ఉండడం కాదు, అధికార పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. కాదన్నా, కాంగ్రెస్ లో ఉండడం వల్ల అట్లా లేట్ అయింది కానీ చెప్పాలి. తప్పైంది. రైట్, ఇప్పుడు తొలి వెలుగు స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా గూడెం మైపాలరెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో మనం చూసాము. ఆ వీడియోనే అది అసభ్యకరంగా ఉన్నటువంటి వీడియో, కాంగ్రెస్ పార్టీని దూషించినటువంటి వీడియో. బట్ గూడెం మైపాలరెడ్డి మాత్రం నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు, ఆ వ్యాఖ్యల్ని మార్ఫింగ్ చేశారు, ప్రొవోకేట్ చేసిన వీడియోలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే అంశం మీద మాట్లాడదాం. మా ప్రతినిధి ప్రవీణ్ శుకర్ లైన్లో ఉన్నారు. శుకర్, అసలు ఏం జరిగింది, ఎందుకు గూడెం మైపాలరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి వేటు పడేటువంటి అవకాశం ఉంది? పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి గత 2 రోజుల క్రితం చేసిన ఒక వీడియోలో కామెంట్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే మీరు ఇది ప్యారానగర్ ఇంకోటి ఏదైతే ఉందో ఆ 2 గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే మైపాలరెడ్డిని కలిసి ఆ డంప్ యార్డ్ గురించి, గుమ్మడిదల మండలం సంబంధించి ఆ డంప్ యార్డ్ తొలగించాలి, మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, దాన్ని కొంత మీరు మాట్లాడి సమస్యను పరిష్కరించాలి, చొరవ తీసుకోవాలని చెప్పేసి ఆ 2 గ్రామాల ప్రజలు మైపాలరెడ్డి దగ్గరకు వచ్చి అడిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీద ఆయన కొంచెం సీరియస్ గా వ్యాఖ్యలు చేశారు అని చెప్పొచ్చు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోని గత కొద్ది రోజులుగా, అంటే ఎప్పుడైతే మైపాలరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిందో అప్పటి నుంచే కాంగ్రెస్ వర్గీయులు, అంటే అక్కడ 2 వర్గాలుగా చీలిపోయింది. మైపాలరెడ్డి వర్గం ఒకటి, కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం ఒకటి. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇప్పుడు వచ్చిన వ్యక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కాట శ్రీనివాస్ గౌడ్ వర్గం కూడా మైపాలరెడ్డికి వ్యతిరేకంగా ప్రదర్శన మొత్తాన్ని ఇప్పుడు నిరసనలు చేసి స్తంభించి చేసిన విషయం మనకు తెలిసిందే. వాళ్ళే ఇప్పుడు మరి కాట శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన వర్గం నాయకులే కొంతమంది మైపాలరెడ్డి చేసిన వ్యాఖ్యల మీద
పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేసిందని చెప్పొచ్చు. ఆ వీడియోని గమనించిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకుంటారా ఏందనేది కూడా తాజా ఇంకా వివరాలు అందాల్సి ఉంది. అయితే ఇప్పుడైనా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చెప్తున్న సందర్భంలో మీనాక్షి నటరాజన్ ఆయనపై ఎలాంటి చర్యలకు పిలిపిస్తుంది, ఎలాంటి చర్యలకు ఆదేశిస్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. గతంలో సైతం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకొని దాన్ని తీయాలి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకుని నా ఇష్టం నా అభిమాన నాయకుడు అని చెప్పేసి ఆయన కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అయితే మైపాల్ రెడ్డి మీద కొంత కోపంగా ఉన్నారు. తాజా ఘటనలతోటి కొంత మైపాల్ రెడ్డి మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే దిశగా కొంత పార్టీలో అయితే చర్చ నడుస్తుంది. అయితే ఆ వీడియోలను కావచ్చు, ఈ ప్రచారాన్ని కావచ్చు మైపాల్ రెడ్డి ఖండిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు కావాలని చేస్తా ఉన్నారు, ఇది నేను అసలు ఆ వ్యాఖ్యలు చేయలేదు, అదంతా కూడా నా వ్యాఖ్యలను వ్యక్తీకరించారు, మొత్తం ఫ్యాబ్రికేట్ చేసి నా వ్యాఖ్యలకి నా వీడియోలకి నేను అన్ని మాటలను ఆపాదించి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా నాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి మైపాల్ రెడ్డి అన్నారు. ఎలాంటి నా నుంచి వివరణ తీసుకోకుండా పార్టీ నుంచి కానీ ఎవరు నాతో మాట్లాడకుండా నేరుగా ఇలా ఫిర్యాదు చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూసాను. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి అక్కడ 2 వర్గాలు ఉన్నాయి మొదటి నుంచి కూడా. సో గతంలో కాటా శ్రీనివాస్ గౌడ్ నిజమైన నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ నాయకుడిగా మొదటి నుంచి కంటిన్యూ అవుతున్నాడంటూ. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచినటువంటి గూడెం మైపాల్ రెడ్డి రీసెంట్గానే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా సో ప్రత్యర్థులుగా వాళ్ళ వార్ నడుస్తుంది. పార్టీ ఒకటే వినప్పటికీ కూడా ప్రత్యర్థులుగానే వాళ్ళు ఊహించుకున్నట్టు తెలుస్తుంది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఇక సోషల్ మీడియాలో కార్యకర్తలు ఇక దాడులు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఈ నేపథ్యంలోనే తాజాగా గూడెం మైపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయి వక్రీకరించారు, ప్రాడ్వేట్ చేశారు. సో తప్పుడు రకంగా చిత్రీకరించారు ఆ వీడియోస్ అంటూ చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. బట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి అక్కడ పటాన్చెరుకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు మాత్రం మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకొచ్చారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఇది మొదటిసారి కాదు, గతంలో సైతం గూడెం మైపాల్ ఈ విధంగానే సొంత పార్టీ నేతల మీద కామెంట్ చేయడం, సొంత పార్టీని బదలాం చేస్తూ మాట్లాడడం అనేది సో సరికాదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ గూడెం మైపాల్ పైన పటాన్చెరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తుంది. సో ఫిర్యాదుల మేరకు తాజాగానే మీనాక్షి నటరాజన్ నెట్టితో ఒక ఎమ్మెల్సీపై సస్పెన్షన్ పడ్డది. మళ్ళీ పటాన్చెరు నుంచి మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన గూడెం మైపాల్ పైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు సైతం, కొన్ని పోస్టులు సైతం మరి కాంగ్రెస్ పార్టీకి ట్యాగ్ చేసి పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ మరి ఈ అంశాన్ని ఎలా డీల్ చేయబోతుంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.